ఆ సంవత్సరం 2014 సంవత్సరం. అంతా సాఫీగా జరుగుతున్న ఒక కుటుంబంలోని అనుకోని రీతిగా ప్రమాదం వచ్చి పడింది. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న మేము సడన్గా మా డాడీకి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. మాకేం అర్థం కాలేదు. ఇప్పటిదాకా డాడీ బాగానే ఉన్నారు కదా, ఇప్పుడేంటి అసలు ఇంత సడన్గా అనేసి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మ 50% ఛాన్సెస్ ఉన్నాయి, మీరు అర్జెంట్గా సంతకం పెట్టండి అన్నారు. మమ్మీకి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో మాతో ఎవ్వరూ లేరు. ఏదైతే అదైంది అనేసి వెంటనే సైన్ పెట్టేశారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు. 1 గంట ప్రాంతంలోని మేము ముగ్గురం కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, కన్నీటి ప్రార్థన. మేమిద్దరం కూడా చాలా చిన్నపిల్లలం. మాకు ఏం ప్రార్థన చేయాలనేది కూడా మాకు తెలియలేదు. దేవా, మా తండ్రిని బతికించండి, మీకు మేము సాక్షిగా ఉంటాము, ఆయన తప్ప మాకు దిక్కెవరు లేరు ఈ కుటుంబానికి అనేసి మేము ప్రార్థించాం. మా మదర్ ఏమొచ్చి, దేవా, మమ్మల్ని జతపరిచిన వాడు నీవే కదా, ఎవరికైనా సరే నేను స్వార్థ చేయాలంటే వాళ్ళు తిరిగి అమ్మ నీ దేవునికి ఏం చేశారు అని అడిగితే నేనేం చెప్పగలను దేవా అనేసి ప్రార్థన చేసింది మమ్మీ. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాడీ ఎలా ఉంది మీకు అనేసి అడిగినప్పుడు నన్ను ఎవరో ముట్టినట్టు అనిపించింది, నా గుండెని ఎవరో బాగు చేశారు అనేసి చెప్పడం జరిగింది. దేవుడు డాడీ ఆయుష్ని పెంచారు, అలానే గుండెని మళ్ళీ నూతనంగా బాగు చేశారు అని. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి. కుటుంబం అంతా సాఫీగా జరుగుతున్న సమయంలోని సడన్గా ఇంటి పెద్ద అయిన లోకాన్ని విడిచి వెళ్ళిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితాలు ఏంటి, ఎలా సర్వైవ్ అవుతారు? రూయిన్ అయిపోతుంది మొత్తం ఫ్యామిలీ అంతా. ఈవెన్ 10 ఆజ్ఞల్లో కూడా ఉంటుంది, మీ తల్లిని తండ్రిని సన్మానించము అనేసి. కేవలం మీ ఫాదర్స్ డే రోజునే నీ తండ్రి కోసం ఫోటోలు పెట్టి స్టేటస్లు పెట్టడం కాదు. రియల్ ఫాదర్స్ డే ఎప్పుడంటే ఎప్పుడైతే మీరు తండ్రిని సంతోషపెడతారో వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళతో ఉండండి, వాళ్ళ పనులు పంచుకోండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళు చెప్పిన మాట వినండి, వాళ్ళ మాటని గౌరవించడం నేర్చుకోండి. ఇవాళ రేపు నేను యూత్ని చూస్తే వాళ్ళు ఏమంటారంటే, తల్లిదండ్రులు ఏదైనా చిన్న మాట అన్నారనుకోండి, ఏం మీరు కన్నారు కదా, మీరు చెయ్యాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే కన్న పాపానికి మీరే కదా, మీరేమో మమ్మల్ని అడిగి కన్నారా అనేసి అంటున్నారు. ఒకసారి ఆలోచించండి, వాళ్ళే తిరిగి మిమ్మల్ని ఒకవేళ ఈ ప్రశ్న అడిగితే ఎలా ఉంటుంది? నేను నిన్ను ఎందుకు పోషించాలి అని ఎప్పుడైనా అడుగుతున్నారా? లేదంటే మదర్ ఎప్పుడైనా నేను నీకు ఎందుకు అన్నం పెట్టాలి, నేను పెట్టను పో అని ఎప్పుడైనా అన్నారా? తల్లి ప్రేమ అనేది ఎలా అంటే మనకు కనిపిస్తుంది లైక్ పెన్నం మీద దోషం లాంటిది, కానీ తండ్రి ప్రేమ అలా కాదు. తండ్రి ఒక పెన్నం లాంటివాడు, ఆ పెన్నం ఎప్పుడు కూడా కాలుతూనే ఉంటుంది. తండ్రి ప్రేమ ఎంతో ఎంతో గొప్పది, దాన్ని వివరించలేము, అది కనిపించదు కూడా. ఒకరోజు ఒక చిన్న కుమారుడు, ఒక 10 సంవత్సరాల వయసున్న కుమారుడు తండ్రిని అడుగుతాడు, నాన్న నువ్వు వ్యవసాయం చేస్తావు కదా, నేను కూడా నువ్వు చేసే పనిని చూస్తాను, నన్ను తీసుకెళ్తావా అంటాడు. వెంటనే తండ్రి అంటాడు, అమ్మ నువ్వు అక్కడికి రాకూడదు, అది ఎంతో ప్రమాదకరమైన చోటు. లేదు నేను వస్తాను నాన్న, పర్లేదు నేను చూస్తాను అంటే తండ్రి ఇంకా నో చెప్పలేక సమ్మర్ హాలిడేస్లో తీసుకెళ్తానులే అమ్మ అంటాడు. సమ్మర్ హాలిడేస్ రాగానే, నాన్న నువ్వు మొన్న అన్నావు కదా నేను తీసుకెళ్తావని, ఇప్పుడు నేను వస్తాను నీతో పాటు అనేసి అంటాడు. సరే ఇంకా తప్పదు అనేసి వాళ్ళ నాన్న ఆ బాబుని తీసుకెళ్తాడు. ఒక పాండ్ ఉంటే అక్కడ ఎదురుగా కూర్చోబెట్టి, నాన్న ఈ బాల్తో ఆడుకో, నేను పక్కకెళ్ళి వర్క్ చేసుకొని వస్తాను, నీకు ఏదైనా ప్రమాదం అనిపిస్తే కనుక ఒక చెయ్యి పైకెత్తి నాన్న అని గట్టిగా అరువు అంటాడు. సరే అని చెప్పేసి ఆ బాబు అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. ఈ లోపు ఏమవుతుందంటే ఒక బాల్ నీటిలో పడిపోతుంది అనుకోకుండా. తీసుకోవడానికి వెళ్తాడు, ఆ బాబు కూడా మునిగిపోతూ ఉంటాడు. నాన్న నేను మునిగిపోతున్నాను, నన్ను కాపాడు అనేసి ఆ బాబు వాళ్ళ నాన్న చెప్పినట్టే చెయ్యి పైకెత్తి అరుస్తూ ఉంటాడనమాట. వెంటనే ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుడిని కాపాడుతున్న సమయంలోని తండ్రి ప్రాణాలు కోల్పోతాడనమాట, అందులో మునిగిపోయి. కుమారుడు బతుకుతాడు కానీ తండ్రి చనిపోతాడనమాట. చూడండి, ఈ లోకపు తండ్రికే తన కుమారుని కాపాడుకోవాలి అని అనుకొని తన ప్రాణాన్ని పలంగా పెట్టాడే. ఈరోజు యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను అంతగానే ప్రేమించాడు. మనల్ని కాపాడడానికి, ఆ ఒక నరకం నుండి మనల్ని రక్షించడానికి సిలువలో నరక యాతన అనుభవించాడు. తన కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించాడు. ఈ లోకంలో ఉన్న తండ్రి ప్రేమే అంత గొప్పదైతే మనల్ని పుట్టించిన మన సృష్టికర్త ప్రేమ ఇంకెంత గొప్పగా ఉండాలి. అవర్ ఫాదర్ ఈజ్ ఎ ప్రొటెక్టర్ అండ్ ప్రొవైడర్. అలానే మన యేసుక్రీస్తు వారు కూడా ఈజ్ ప్రొవైడర్ అండ్ ఆల్సో ప్రొటెక్టర్. ఈరోజు సమయం తీసుకొని మన దేవుని యొక్క త్యాగాన్ని, తండ్రి యొక్క కష్టాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ.